మన నేలపైన ఎదిగే ప్రతి మొక్క కూడా జీవం కోసం పోరాడుతుంది. కానీ ఈ బెండ పంట అయితే ఒక కత్తి పోరాటమే చేస్తుంది. ఈ పోరులో మన శత్రువు పేనుబంక. ఇది వినడానికి చాలా చిన్న పేరు, అలాగే చూడడానికి కూడా చాలా చిన్నగా ఉంటాయి. కానీ చేసే నష్టం మాత్రం పెద్దదే. ఏముందిలే చిన్నవే కదా అని వదిలేస్తే మనం పంటను కూడా వదిలేసుకోవచ్చు. ఈ పంటను నష్టపరిచే విధానం చూస్తే, ఇవి రసం పీల్చే పురుగులు కావడం వల్ల ఆకుల కింద భాగాన అలాగే కాండం మీద రసం పీలుస్తాయి. దీనివల్ల మొక్క ఎదుగుదల, వడిలిపోవడం, ఆకులు ముడుచుకుపోవడం లాంటివి జరుగుతాయి. ఈ పేనుబంక రసాన్ని పీల్చినప్పుడు తేనె వంటి పదార్థాలను విడుదల చేయడం వల్ల దీనివల్ల అక్కడ చీమలు వచ్చి చేరుతాయి. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ వస్తాయి. ఈ చీమలు ఏం చేస్తాయంటే ఈ పేనుబంకని ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి చేర్చడంలో సహాయపడుతుంది. ఇలా ఇవి అన్ని మొక్కలకి కూడా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి దీన్ని నివారించుకోవడం చాలా ముఖ్యం. దీని నివారణకి వేప నూనె 3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే పసుపు రంగు జిగురాటలు ఈ ఫీల్డ్లో పెట్టుకోవడం వల్ల అవి వాటికి అంటుకుని చనిపోతాయి. దీని సివియారిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఫిప్రోనిల్ 2 ml లీటర్ నీటికి కానీ, థైమెథాక్సమ్ 0.2 grams లీటర్ నీటికి కానీ, లోనికామిడ్ 0.03 grams లీటర్ నీటికి కానీ, ఎసిటామిప్రిడ్ 0.2 grams లీటర్ నీటికి కానీ కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల వీటిని నివారించవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.